కమిషన్ కు మారు పేరుగా మారాడని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో 40% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. చివరికి నష్టపరిహారం అందజేసే విషయంలో కూడా జోగు రామన్న కమిషన్ వదలడం లేదని ఫైర్ అయ్యారు సీనన్న. జోగు రామన్న కమిషన్లు తీసుకోకుంటే బహిరంగ చర్చకు రావాలని, తాను కూడా డేటాతో వస్తానని సవాల్ విసిరారు. జిల్లాను ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశారో చెప్పాలని కంది శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. జోగు రామన్నకు ఆయన కుమారుడికి దోచుకోవడం, దాసుకోవడం తప్ప మరో ధ్యాస లేదని ఆయన ఆరోపించారు. ఆ పైసల్ని మీరే కొట్టేసిండ్రా, ఏది వదులుతలేరు అన్నట్టు జోగు రామన్న గారు. మీరు భూములు వదులుతలేరు, జాగాలు వదులుతలేరు, నష్టపరిహారాలు వదులుతలేరు, కమిషన్లు వదులుతలేరు. రోడ్లు వేసేయాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, ప్రాజెక్టులు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, నాళాలు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా. సాధారణంగా ఒక అవినీతి ప్రజాప్రతినిధిని మిస్టర్ 10% అంటారు, కానీ జోగు రామన్న గారు మిస్టర్ 40% అట. మిస్టర్ 40% అంటే ఏ అభివృద్ధి పని చేయాలన్నా జోగు రామన్న గారికి 40% కమిషన్ ఇవ్వాలన్నట. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ కాంట్రాక్టర్లే చెప్తున్న మాట. జోగు రామన్న గారు మళ్ళా మీ కాంట్రాక్టర్లే అంటున్నారు జోగు రామన్న గారు ఏ పని చేయాలన్నా 40% కమిషన్ తీసుకుంటారని. నిజమేనా జోగు రామన్న గారు? అయితే దేంట్ల కమిషన్ మీరు తీసుకోకపోతే మీరు బహిరంగ చర్చకు రండి, మేము కూడా డేటాతో వస్తాం. ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిండ్రు, ఏ అభివృద్ధి పనులు చేసిండ్రని శ్వేతపత్రం రిలీజ్ చేయండి, శ్వేతపత్రం విడుదల చేయండి, ఆదిలాబాద్ ప్రజల ముందు ఉంచండి. మీరు నిజంగా డెవలప్మెంట్ చేసిండ్రా, లేదంటే వేలాది కోట్లు కొట్టేసిండ్రా మీరు? జోగు రామన్న గారు అండ్ కో ఆలీబాబా అరడజన్ దొంగలు ఆదిలాబాద్ మీద దొంగలు పడ్డారు. దోసుకొని ప్రజలకు ఇండ్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా, పింఛన్లు ఇవ్వకుండా, భూమి లేని వాళ్లకు రైతు బీమా ఇవ్వకుండా, సంక్షేమ పథకాలు ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్పింది కదా. దళిత బంధు 100 కుటుంబాలకు ఇచ్చిండ్రు, 19,000 కుటుంబాలు ఉన్నాయి. జోగు రామన్న గారు ఎప్పుడు ఇస్తారు దళిత బంధు? ఇంటికి 10 లక్షలు. మునుగోడు ఎన్నికలల్లా గిరిజన బంధు ఇస్తామన్నారు, ఇంటికి 10 లక్షలు. ఏమాయా మీ హామీలు, మీ పార్టీ ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తున్నాం. హుజూరాబాద్ ఎలక్షన్లలో బీసీ బంధు ఇస్తామన్నారు, ఇంటికి 10 లక్షలు. ఏమాయా జోగు రామన్న గారు? ఎప్పుడు ఇస్తారు మాకు, మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఇంటికి 10 లక్షలు ఎప్పుడు ఇస్తారు? సబ్సిడీ మీద లోన్లు 9 ఏళ్లలో ఎన్ని ఇచ్చినావు? ఎస్సీ ఎస్టీ బీసీలకు, భూమి లేని నిరుపేదలకు ఎన్ని సబ్సిడీ లోన్లు ఇచ్చినావు? లెక్క ఉన్నదా? పత్రం ఉన్నదా మీ దగ్గర జోగు రామన్న గారు? బయట పెట్టండి. ఎన్ని వేల కోట్ల పనులతో అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ చేసిండ్రో బయట పెట్టండి. నిన్ను నమ్ముకొని రోడ్లు వేసినటువంటి సర్పంచులకి నిధులు లేక, రాష్ట్ర స్థాయిలో మీ ప్రభుత్వం నిధులు ఇయ్యక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము చెప్పినాం, కార్లల్లా, బెంజ్ కార్లల్లా 50 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వద్దు. ఎందుకు వాళ్లకు రైతు బంధు? 50 ఎకరాల భూమి ఉన్న వాళ్లకు, కార్లల్లా వచ్చేటోళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండ్లైన ఏడాది కూడా వస్తలేవు, పిల్లలు పుట్టినాక కూడా వస్తలేవు. ఎన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సినవి అని శ్వేతపత్రం విడుదల చేయండి. అంటే మీ దొంగ ప్రభుత్వము, జోగు రామన్న ప్రభుత్వము, తండ్రి కొడుకు కలిసి, తండ్రేమో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మీద పడి తింటున్నారు, దోసుకుంటున్నారు జోగు రామన్న. కొడుకు జోగు ప్రేమేందర్ ఏమో మున్సిపల్ మీద పడి దోసుకు తింటున్నారు. అంటే మీ తండ్రి కొడుకులు కలిసి జోగు రామన్న మీరు 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే గుండి ఆదిలాబాద్ జిల్లాల ఒక్క పిల్లరికైనా ఉద్యోగం ఇప్పించినవా నువ్వు? ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకొచ్చినవా? ఎంత బాధ అనిపిస్తుందంటే 14 ఏళ్ళ ఎమ్మెల్యే ఉన్నటువంటి మనిషి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలే. నీకు చేత కాకపోతే చెప్పు, నేను బాధ్యత తీసుకుంటా. అమెరికా తిరిగి, యూరప్ తిరిగి, జపాన్ తిరిగి, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా కంపెనీల ఓనర్లని బ్రతిమాలైన ఆదిలాబాద్ కోసం, ఆదిలాబాద్ లో సెమీ కండక్టర్ల పరిశ్రమ గాని, టీవీలు తయారు చేసే పరిశ్రమ గాని, ఫోన్లు తయారు చేసే పరిశ్రమ గాని తీసుకురావడానికి నేను బాధ్యత తీసుకుంటా. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చేతనైతే లేదు కదా జోగు రామన్న గారు. కనీసం ఇట్లాంటి పరిశ్రమలు వస్తే
మన ఆదిలాబాద్ పిల్లలకి వందలాది మంది వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపు మీ తండ్రి కొడుకులకు దోసుకోవడం దాసుకోవడం ఈ రెండే తెలుసు, మిగతా ఏమీ తెలియదు మీకు. ఇప్పుడు జోగు రామన్న గారు మున్సిపల్లా ఈ మధ్య కాలంలో ఒక ప్రధాన పత్రికలో ఒక ప్రధాన శీర్షిక వచ్చింది. హోర్డింగుల మీద ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రభుత్వ ఆదాయాన్ని ఆన్లైన్లో రావాల్సినటువంటి ఆదాయాన్ని హోర్డింగుల మీద ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వంకు రాకుండా మున్సిపల్ శాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్ మీ కొడుకే బాసు దానికి మున్సిపల్ చైర్మన్ మీరు కలిసి లక్షలాది రూపాయలు అక్రమంగా హోర్డింగ్ల మీద కొట్టెత్తున్నారు కమిషన్లు తీసుకుంటా. వాటన్నిటి మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక ప్రధాన పత్రిక ఆరోపణ చేసింది మీ మీద, దానికి మీరు రెస్పాండ్ అయినరా? జవాబు ఇచ్చిండ్రా? ప్రతిపక్ష నాయకులకు జవాబియ్యరు, పత్రికలకు జవాబియ్యరు. మీ కేంద్రం 70 కోట్ల నిధుల్ని మున్సిపల్కి ఇస్తే 2021-2022 సంవత్సరంలో వస్తే కేవలం 20 కోట్ల పనులు చేసి మిగతా డబ్బుల్ని నొక్కేసిరు మీరు. ఆదిలాబాద్ అభివృద్ధి తన ప్రధాన కర్తవ్యమన్నారు బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ ప్రజలు ఆదివాసీల బాగు కోసం పాటుపడతానని తెలిపారు. జిల్లా ప్రజలకు జోగు రామన్న నుంచి విముక్తి పలకడమే లక్ష్యమన్నారు. పేదల సమస్యలను పట్టించుకోకుండా 14 ఏళ్ల నుంచి కుంభకర్ణ నిద్రపోతున్నాడని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ 14 ఏళ్ల కాలంలో పేద ప్రజలకేమన్నా ఒక్క ఇండ్ల జాగా స్థలం మంచినవా? జోగు రామన్న ఒక్క స్థలం ఇచ్చినవా? ఇండ్ల స్థలాలు ఇవ్వకపోగా ప్రభుత్వ భూముల్ని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నావు కదా జోగు రామన్న గారు. నువ్వు నీ గవర్నమెంటు రాజీవ్ స్వగృహ ప్లాట్లని 30 లక్షలకు ఒక ప్లాట్ అమ్ముకుంటున్నావు. పేద ప్రజలకు ఇండ్ల జాగా ఇద్దామని సోయి లేదు. 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగున్నావు. ఇప్పుడే అర్థమైన జోగు రామన్న గారు నేను ఎందుకు కష్టాల రామకృష్ణ గారి కాలుకున్నది నీ ముఖంకు లేదని ఎందుకు చెప్పినా తెలుసా? ఆయన పేద ప్రజల కోసం సొంత భూమిని పంచిండు ఆ కాలనీలా. కనీసం ఆ కాలనీల రోడ్లు కట్టి ఆ కాలనీల నాణాలు కట్టి ఆ కాలనీల వీధి దీపాలు పెట్టు. ఆ సోయి లేదు. ఇప్పుడు ఈ జోగు రామన్న గారు టీఆర్ఎస్ నుంచి వీఆర్ఎస్ చేసుకునే దిశగా బీఆర్ఎస్ ని పెట్టిన మధ్యలో ఈ బీఆర్ఎస్ అని ఏం చెప్తున్నాడు జోగు రామన్న గారు? మహారాష్ట్ర తిరుగుతున్నాడు. ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ ని పటిష్టత కోసం తిరుగుతలేడు. మహారాష్ట్రలో ఏడేడ భూములు కొట్టేయాలా, ఏడేడ భూములున్నాయి ఆ సర్వే చేసుకుంటేందుకు తిరుగుతున్నాడు ఆయన. జోగు రామన్న గారు మీరు విక్రాంత్ సోయా కంపెనీల 2000 మందికి పైగా రైతులు నకిలీ విత్తనాలు పెట్టి నష్టపోతే ఆ విక్రాంత్ సోయా కంపెనీ రైతులందరికీ నష్టపరిహారం ఇస్తాను ఒప్పుకున్నది. దాంట్లో కేవలం 600 మందికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నది. మిగతా 1400 మంది నష్టపరిహారాన్ని ఆ కంపెనీతో మీరు ఏం ఒప్పందం చేసుకొని ఆ పైసలు కొట్టేసిండ్రు. ఆ 1400 డబ్బులు మిగతా డబ్బులు మీకే వచ్చినాయి అంటున్నారు జనాలు. జోగు రామన్న గారే ఆ డబ్బుల్ని కైంకర్యం చేసిండు, స్వాహా చేసిండు అంటున్నారు. మరి విక్రాంత్ సోయా వాళ్లకు 600 మందికి వచ్చిన మిగతా 1400 మందికి పైసలు ఇప్పిస్తారా? లేదంటే ప్రజలు అనుకుంటున్న మాట నిజమేనా? ఆ పైసల్ని మీరే కొట్టేసిండ్రా? ఏది వదులుతలేరు అన్నట్టు జోగు రామన్న గారు మీరు భూములు వదులుతలేరు, జాగాలు వదులుతలేరు, నష్టపరిహారాలు వదులుతలేరు, కమిషన్లు వదులుతలేరు. రోడ్లు వేసేయాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, ప్రాజెక్టులు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా, నాలాలు కట్టాలన్నా మీకే కమిషన్లు ఇవ్వాలా. సాధారణంగా ఒక అవినీతి ప్రజాప్రతినిధిని మిస్టర్ 10% అంటారు, కానీ జోగు రామన్న గారు మిస్టర్ 40% అట. మిస్టర్ 40% అంటే
ఏ అభివృద్ధి పని చేయాలన్నా జోగు రామన్న గారికి 40% కమిషన్ ఇవ్వాలన్నట. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ కాంట్రాక్టర్లే చెప్తున్న మాట జోగు రామన్న గారు. మళ్ళా మీ కాంట్రాక్టర్లే అంటున్నారు జోగు రామన్న గారు ఏ పని చేయాలన్నా 40% కమిషన్ తీసుకుంటారని. నిజమేనా జోగు రామన్న గారు? అయితే దేంట్ల కమిషన్ మీరు తీసుకోకపోతే మీరు బహిరంగ చర్చకు రండి, మేము కూడా డేటాతో వస్తాం. ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిండ్రు, ఏ అభివృద్ధి పనులు చేసిండ్రని శ్వేతపత్రం రిలీజ్ చేయండి, శ్వేతపత్రం విడుదల చేయండి, ఆదిలాబాద్ ప్రజల ముందు ఉంచండి. మీరు నిజంగా డెవలప్మెంట్ చేసిండ్రా లేదంటే వేలాది కోట్లు కొట్టేసిండ్రా మీరు? జోగు రామన్న గారు అండ్ కో ఆలీబాబా అరడజన్ దొంగలు ఆదిలాబాద్ మీద దొంగలు పడ్డారు. దోసుకొని ప్రజలకు ఇండ్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా, పింఛన్లు ఇవ్వకుండా, భూమి లేని వాళ్లకు రైతు బీమా ఇవ్వకుండా, సంక్షేమ పథకాలు ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్పింది కదా. దళిత బంధు 100 కుటుంబాలకు ఇచ్చిండ్రు. 19,000 కుటుంబాలు ఉన్నాయి జోగు రామన్న గారు. ఎప్పుడు ఇస్తారు దళిత బంధు? ఇంటికి 10 లక్షలు. మునుగోడు ఎన్నికలల్లా గిరిజన బంధు ఇస్తామన్నారు, ఇంటికి 10 లక్షలు. ఏమాయా మీ హామీలు, మీ పార్టీ ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తున్నాం. హుజూరాబాద్ ఎలక్షన్లలో బీసీ బంధు ఇస్తామన్నారు, ఇంటికి 10 లక్షలు. ఏమాయా జోగు రామన్న గారు? ఎప్పుడు ఇస్తారు మాకు మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు? మంత్రి జోగు రామన్న వైఫల్యాలను ఎండగట్టాడు ఆదిలాబాద్ బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆదిలాబాద్ అభివృద్ధి శూన్యమని ఫైర్ అయ్యారు. ఏళ్లుగా పరిపాలన చేస్తున్న ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇన్నేళ్ల పాలనలో అవినీతికి తప్ప అభివృద్ధి లేదని తేల్చి చెప్పారు. చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని కంది సవాల్ విసిరారు. సబ్సిడీ మీద లోన్లు 9 ఏళ్లలో ఎన్ని ఇచ్చినావు? ఎస్సీ ఎస్టీ బీసీలకు, భూమి లేని నిరుపేదలకు ఎన్ని సబ్సిడీ లోన్లు ఇచ్చినావు? లెక్క ఉన్నదా? పత్రం ఉన్నదా మీ దగ్గర జోగు రామన్న గారు? బయట పెట్టండి. ఎన్ని వేల కోట్ల పనులతో అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ చేసిండ్రో బయట పెట్టండి. నిన్ను నమ్ముకొని రోడ్లు వేసినటువంటి సర్పంచులకి నిధులు లేక, రాష్ట్ర స్థాయిలో మీ ప్రభుత్వం నిధులు ఇయ్యక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము చెప్పినాం, కార్లల్లా, బెంజ్ కార్లల్లా 50 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వద్దు. ఎందుకు వాళ్లకు రైతు బంధు? 50 ఎకరాల భూమి ఉన్న వాళ్లకు, కార్లల్లా వచ్చేటోళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండ్లైన ఏడాది కూడా వస్తలేవు, పిల్లలు పుట్టినాక కూడా వస్తలేవు. ఎన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సినవి అని శ్వేతపత్రం విడుదల చేయండి. అంటే మీ దొంగ ప్రభుత్వము, జోగు రామన్న ప్రభుత్వము, తండ్రి కొడుకు కలిసి, తండ్రేమో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మీద పడి తింటున్నారు, దోసుకుంటున్నారు జోగు రామన్న. కొడుకు జోగు ప్రేమేందర్ ఏమో మున్సిపల్ మీద పడి దోసుకు తింటున్నారు. అంటే మీ తండ్రి కొడుకులు కలిసి జోగు రామన్న మీరు 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే గుండి ఆదిలాబాద్ జిల్లాల ఒక్క పిల్లరికైనా ఉద్యోగం ఇప్పించినవా? నువ్వు ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకొచ్చినవా? ఎంత బాధ అనిపిస్తుందంటే 14 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నటువంటి మనిషి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలే. నీకు చేత కాకపోతే చెప్పు, నేను బాధ్యత తీసుకుంటా. అమెరికా తిరిగి, యూరప్ తిరిగి, జపాన్ తిరిగి, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా కంపెనీల ఓనర్లని బ్రతిమాలైనా ఆదిలాబాద్ కోసం, ఆదిలాబాద్ లో సెమీ కండక్టర్ల పరిశ్రమ కానీ, టీవీలు తయారు చేసే పరిశ్రమ కానీ, ఫోన్లు తయారు చేసే పరిశ్రమ కానీ తీసుకురావడానికి నేను బాధ్యత తీసుకుంటా. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చేతనైతే లేదు కదా జోగు రామన్న గారు. కనీసం ఇట్లాంటి పరిశ్రమలు వస్తే మన ఆదిలాబాద్ పిల్లలకి వందలాది మంది, వేలాది మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపు మీ తండ్రి కొడుకులకు దోసుకోవడం, దాసుకోవడం, ఈ రెండే తెలుసు, మిగతా ఏమీ తెలియదు మీకు. ఇప్పుడు
జోగురామన్న గారు మున్సిపల్ ఈ మధ్య కాలంలో ఒక ప్రధాన పత్రికలో ఒక ప్రధాన శీర్షిక వచ్చింది. హోర్డింగుల మీద ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రభుత్వ ఆదాయాన్ని ఆన్లైన్లో రావాల్సినటువంటి ఆదాయాన్ని హోర్డింగుల మీద ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వంకు రాకుండా మున్సిపల్ శాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్ మీ కొడుకే బాసు దానికి మున్సిపల్ చైర్మన్ మీరు కలిసి లక్షలాది రూపాయలు అక్రమంగా హోర్డింగ్ల మీద కొట్టెత్తున్నారు కమిషన్లు తీసుకుంటా. వాటన్నిటి మీద మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక ప్రధాన పత్రిక ఆరోపణ చేసింది మీ మీద, దానికి మీరు రెస్పాండ్ అయినరా? జవాబు ఇచ్చిండ్రా? ప్రతిపక్ష నాయకులకు జవాబు ఇయ్యరు, పత్రికలకు జవాబు ఇయ్యరు. మీ కేంద్రం 70 కోట్ల నిధుల్ని మున్సిపల్కి ఇస్తే 2021-2022 సంవత్సరంలో వస్తే కేవలం 20 కోట్ల పనులు చేసి మిగతా డబ్బుల్ని నొక్కేసిండ్రు మీరు. ఆదిలాబాద్ ప్రజలు ఆదివాసీ బిడ్డల కోసమే అమెరికా నుంచి వచ్చారని చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ ప్రజలు హక్కున చేర్చుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అటు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. తన వారిని తప్ప పేదలను ఏనాడు జోగు రామన్న పట్టించుకోలేదన్నారు. మీరు ఆదిలాబాద్ లో అభివృద్ధి చేయాల్సినటువంటి పనుల్ని ఏవైతే కొట్టేసిండ్రో వాటినన్నిటినీ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో సహా కక్కిస్తాం. మిస్టర్ 40% జోగురామన్న గారు, వడ్డీతో సహా కక్కిస్తాం. మీకు నేను సవాల్ చేసిన, మనం ఇద్దరం కలిసి ఈడీకి లేఖ రాద్దాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు, ఇన్కమ్ ట్యాక్స్ కు లేఖ రాద్దాం. రాజకీయాలకి రాకముందు మీ ఆస్తులు ఎంతున్నాయి, నా ఆస్తులు ఎంతున్నాయి, మీరేం సంపాదించిండ్రు, ప్రభుత్వ పైసల్ని ఏం మాయం చేసిండ్రు. మీరు నిజంగా పుణ్య పురుషుడైతే ఆ సవాల్ని యాక్సెప్ట్ చేసి మీడియా ముందు, ప్రజల ముందు డైట్ మైదానంలా మంచి చర్చ పెట్టుకొని అక్కడి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాద్దాం. జోగురామన్న గారు, ఆదిలాబాద్ ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, కానీ మీరు తప్పించుకొని పోతున్నారు. ఇంతవరకు నేను చేసిన సవాల్ మీద మీ నుంచి జవాబు రాలేదు. రండి, మీరు మంచి పుణ్యం చేసిన మనిషి అయితే, నిఖార్సైన మనిషి అయితే, మీ జీవితం తెరిచిన పుస్తకం అయితే ఈడీకి లేఖ రాద్దాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లేఖ రాద్దాం. దాని మీద జవాబు లేదు. అంటే మీరు మీ అవినీతిని ఒప్పుకున్నట్టే. ఎన్ని వేల కోట్లు కొట్టేసిందో లెక్కలేదు. వెనుకబడిన జిల్లాని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇస్తే కేంద్ర ప్రభుత్వం, ఆదిలాబాద్కు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇస్తే అందులో డాక్టర్లను నియమించకుండా, జోగురామన్న గారు, డాక్టర్లను నియమించకుండా మీరు అవినీతి మీద పడ్డారు. రిమ్స్లా స్వీపర్ జాబ్ని కూడా మీరు మీ అనుచరులు 2 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ప్రజలందరూ అంటున్నారు. 2 లక్షల రూపాయలకు స్వీపర్ జాబ్. ఇదేనా మీరు చేసే అభివృద్ధి? ఇదేనా? ఇందుకేనా మిమ్మల్ని 14 ఏళ్లు నమ్మి గెలిపించిండ్రు ప్రజలు? ఈ అవసాన దశలైన, ఈ రాజకీయ చరమాంకంలైన ప్రజలకు మేలు చేయండి. ఇప్పుడే మీకు ఒక మహనీయుని ఎగ్జాంపుల్ చెప్పిన ఉదాహరణ. మీరు ఎమ్మెల్యే అయిన 14 సంవత్సరాల నుంచి ఎంతమందికి ఇంట్లో జాగా ఇచ్చిల్లో రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. సిగ్గు లేకుండా ప్లాట్లని అమ్ముకు తింటున్నారు జోగురామన్న గారు. మిమ్మల్నే అంటున్నాను నేను. జోగురామన్న గారు మొద్దు నిద్రరత్న, కుంభకర్ణ నిద్రరత్న, భూభకాసూర రత్న, ఇన్ని బిరుదులు ఇచ్చినా మీ లోపల చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నారు. ఏమేమి మోసపూరితమైనటువంటి హామీలు, కుట్రలు చేసి గెలిచిండ్రో వాటన్నిటి ప్రజల ముందట పెడతాం. జోగురామన్న గారు, నేను నీలాగా కాదు,
నా సొంత డబ్బులతోని వేలాది మందికి అన్నదానం చేస్తున్నా. నువ్వు ఎప్పుడైనా చేసినావా? 14 ఏళ్ళ బుక్కెడు బువ్వ పెట్టినావా? కోపెడు ఛాయ్ నీళ్ళు పోసినావా? నా సొంత డబ్బులతో వేలాది మందికి అన్నదానం చేస్తున్నా. నేనెప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో లేను. నేనెప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎప్పుడు రాజ్యాంగబద్ధ పదవి ప్రభుత్వం నుంచి లాభాపేక్ష ఉన్నటువంటి పదవుల్లో ఉండలేదు. వందలాది మందికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్న జోగురామన్న గారు, వందలాది మందికి ఆర్థిక సహాయం చేసిన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వందలాది మంది కొత్తగా పెళ్ళైన జంటలకి కంది సీనన్న పెళ్లి కానుక పెట్టిన నా సొంత డబ్బులతో పెట్టిన జోగురామన్న గారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందలే. కంది శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొంది సంపాదించలే. నా జాతిన కష్టపడి, నా సొంతగా కష్టపడి సంపాదించిన డబ్బులతో, చెమటోడ్చి సంపాదించిన డబ్బుల్ని పేద ప్రజల సేవ కోసం నేను చేస్తున్నా. నువ్వు ఎంతమందికి అన్నదానం చేసినావు? ఏ పెళ్లికి పోయి ఎన్ని పెళ్లిళ్లకు కట్నాలు పెట్టినావు? నువ్వు అక్షంతలేసి పోవుడే నీ జీవితం అంతా. 30 జోగురామన్న అనగానే ఆయన పెంపుడు కుక్కలు చెంచాలు మా జోగురామన్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న వ్యక్తికి, రాజకీయాలు ఉన్న వ్యక్తికి నీకు తెలియదా ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? రేషన్ కార్డులు ఇప్పియాల్సింది నువ్వు కాదా? 4 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇప్పియలేదు. 4 ఏళ్లలో ఒక్క స్కాలర్షిప్ ఇవ్వలేదు. 9 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు అంటే జోగురామన్న నేను ఏ సమస్యలు చెప్పినో ఆ సమస్యల మీద సమాధానం చెప్పకుండా జోగురామన్ననే ఆదిలాబాద్ ప్రజలకు అన్యాయం చేసిండు. ఆదిలాబాద్ ప్రజలారా, మీ అందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. జోగురామన్న అవినీతి మీద, అక్రమాల మీద పౌర యుద్ధం, సివిల్ వార్, ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ప్రజలు తిరగబడండి ఎక్కడికక్కడ. జోగురామన్న వల్లనే పేదలకు ఇండ్ల స్థలాలు రాలేదు. జోగురామన్న వల్లనే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. జోగురామన్న వల్లనే కొత్త పేదలకి పింఛన్లు వస్తలేవు. జోగురామన్న వల్లనే 4 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు వస్తలేవు. జోగురామన్న వల్లనే విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తలేవు. జోగురామన్న వల్లనే సబ్సిడీ మీద ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు వస్తలేవు. జోగురామన్న వల్లనే భూమి లేని నిరుపేదలకు రైతు బీమా వస్తలేదు. భూ కబ్జాలకు, అవినీతి దందాలకు జోగు రామన్న తెరలేపాడని మండిపడ్డారు కంది శ్రీనివాసరెడ్డి. పేదల సమస్యలను పట్టించుకోకుండా 14 ఏళ్ల నుంచి కుంభకర్ణ నిద్రపోతున్నాడని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. జోగు రామన్నకు ఆదిలాబాద్ ప్రజలు భూభకాసుర రత్న బిరుదు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంపై జోగురామన్న కన్ను పడిందని దుయ్యబట్టారు కంది శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం జోగురామన్న మహారాష్ట్రలో పర్యటించడం లేదని, అక్కడ ఎంత భూమి ఉంది అనే అంశాలపై జోగురామన్న తిరుగుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అక్కడ భూములను కబ్జా చేసేందుకే సర్వేలు చేస్తున్నారని పేర్కొన్నారు. జోగురామన్న అనగానే వేలాది ఎకరాల భూములు కొంటున్నాడు జోగురామన్న అండ్ కంపెనీ. వేలాది ఎకరాల భూములు కొంటున్నాడు. ఈ వేలాది ఎకరాల భూములకు ఎక్కడి నుంచి పైసలు వచ్చినాయి? అనేక సర్వే నంబర్లలో జోగురామన్న గారు ఆయన బినామీల్ని పెట్టి, చౌకగా బినామీల్ని పెట్టి కబ్జాలకు పాటుపడుతున్నాడు. వాళ్ళని నచ్చకపోతే జోగురామన్నకు అడ్డు వచ్చిన మనుషుల మీద పోలీసుల చేత అట్రాసిటీ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నియోజకవర్గంలో దాదాపు 60 మందికి పైగా అమాయక ప్రజల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జోగురామన్నది. జోగురామన్న గారు, మీ భూదాహం తీరలేదా? ఆదిలాబాద్ లో ప్రజల పేద పరిస్థితుల్లోనే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు మీ దృష్టికి రాకపోగా వాళ్ళని వంచి మోసం చేసి మీ భూదాహం ఎంతవరకు పోతున్నది? జోగురామన్న అంటుండట, ఈసారి ఎలక్షన్లలో గెలుతందుకు 150 కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాడట జోగురామన్న. 150 కోట్లు ఖర్చు పెడతాడట. ఆదిలాబాద్ ప్రజలారా, 5 ఎకరాల భూమి ఉన్నటువంటి జోగురామన్న
150 కోట్లు ఎలక్షన్లలో ఖర్చు పెట్టే స్థాయికి ఎట్లా వచ్చిండు ఒక్కసారి ఆలోచించండి. ఈ జోగు రామన్న పైసలు పంపిస్తే ప్రజలారా ఆ పైసలు మీయే బరాబర్ తీసుకోండి, ఇయ్యకపోతే గుంజుకోండి. జోగు రామన్న అవినీతి అక్రమ సంపాదన అంతా ఈ ఎలక్షన్లలో కక్కియండి. మీరు పైసలు అడిగి తీసుకోండి జోగురామన్నని, బరాబర్ ఇస్తే తీసుకోండి. కళ్ళు సీసాలు పంపిస్తాడు జోగురామన్న, పెట్టెల ఊర్లకు గ్రామాలకు. నోట్ల కట్టలు పంపిస్తాడు, కుంటాల చికెన్ పంపిస్తాడు. దావతులు చేసుకోమంటాడు జోగురామన్న ఎలక్షన్ల టైంలో. తినమంటాడు, తాగమంటాడు, ఓట్లేయమంటాడు. ఈసారి ఆదిలాబాద్ ప్రజలారా జోగు రామన్నకు కర్రు కాల్చి వాత పెట్టండి. ఎక్కడ పెట్టాలన్న వాత మీకే తెలుసు బాగా, జీవితాంతం గుర్తుండాలి ఆ వాత పెడితే. ఎంత అహంకారం, ప్రజలంటే ఎంత అలుసు జోగు రామన్న గారికి, ఎంత అన్యాయం వారు చేసేది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మండల స్థాయి నేతకు 20 లక్షలు ఇచ్చి తిప్పుకుంటున్నాడు. కుల సంఘాల నేతకు, ఒక కుల సంఘ నేత ఈ మధ్యన జాయిన్ అయిందట, ఆయనకు 9 లక్షల క్యాష్ ఇచ్చిండట, 23 లక్షల కాంట్రాక్ట్ ఇస్తాను ఒప్పుకున్నాడట. కుల సంఘాల నేతకు 30 లక్షలు ఇస్తున్నాడట జోగు రామన్న. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇంత డబ్బులు? ఆదిలాబాద్ ప్రజలందరూ ఆలోచించండి. గ్రామ స్థాయి నేతకు 10 లక్షలు, మండల స్థాయి నేతకు 20 లక్షలు. ఇప్పటికే నా దగ్గర సమాచారం ఉన్నది, జోగు రామన్న ఆల్రెడీ 4 కోట్లకు పైగా పైసలు వంచిండని నాయకుల్ని తిప్పుకోవడానికి. ఇంకా 13 కోట్ల రూపాయలు వస్తాడట, నా దగ్గర సమాచారం ఉన్నది. పైసలు ఇస్తే తీసుకోండి, అవన్నీ నీతిగా సంపాదించిన పైసలేం కావు. జోగు రామన్న వాళ్ళ కుటుంబం చెమటోడ్చి సంపాదించిన పైసలు కావు, అవన్నీ కూడా అక్రమంగా సంపాదించిన పైసలు. జోగు రామన్న ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి. కానీ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. ఇన్నేళ్లుగా చేసిన జోగు రామన్న అవినీతిని బయటకు తీసుకొస్తామని కంది శ్రీనివాసరెడ్డి వివరిస్తుండటంతో ఆదిలాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతిని ప్రశ్నించే నాయకుడు వచ్చాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీనన్న లాంటి నాయకుడు కావాలని ఆదిలాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు.